ఈరోజు దోశ స్పెషల్ 6 రకాల దోశలు చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ముందు రోజు ఉదయం అంటే రేపు చేస్తున్నాం అనుకోండి, ఈరోజు ఉదయం 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ఇందులోకి 1 స్పూన్ మెంతులు వేసి నానబెట్టుకోవాలి. ఈ విధంగా రోజు మొత్తం నానబెట్టుకున్న వాటిని మిక్సీ పట్టుకోవాలి. దోసల పిండి ఈ విధంగా స్మూత్గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వేడెక్కాక దోశ వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం నూనె వేసుకొని పల్చగా కాల్చుకుంటే కరకరలాడే ప్లేన్ దోశ రెడీ. ఇప్పుడు ఉల్లికారం దోశ కోసం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి 6 ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కారం, ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులోకి కొంచెం నూనె పోసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకున్న దానిని దోశ పైన వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే దోశ పైన కొంచెం నూనె వేసుకొని నిదానంగా ఉంచుకోవాలి. ఎంతో రుచికరమైన ఉల్లికారం దోశ రెడీ. అలాగే ఆలు దోశ కోసం ఆలుగడ్డను ఉడికించుకొని ఆలుగడ్డతో పాటు అందులోకి 1 చిన్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. కర్రీ కోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 1 పావు నూనె పోసి ఇందులోకి కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి కలుపుకొని కొంచెం అల్లం, పసుపు, అలాగే ఆలు ముక్కలు వేసి రుచికి తగినంత ఉప్పు, కొంచెం ధనియా పొడి వేసి కలుపుకుంటే ఆలు కర్రీ రెడీ. ఇప్పుడు దోశ వేసి కొంచెం నూనె వేసాక ఈ ఆలు కర్రీని దోశ పైన వేసుకొని కాసేపు ఉండనివ్వాలి. ఎంతో కమ్మనైన ఆలు దోశ రెడీ. పింక్ దోశ తయారీకి అదేనండి, బీట్రూట్, క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని దోశ పిండిలో కలుపుకోవాలి. ఈ పిండిని దోశలా వేసుకొని నూనె వేసుకొని ఉండనివ్వాలి. ఎంతో కలర్ఫుల్గా ఉండే పింక్ దోశ రెడీ. అలాగే గీ కారం దోశ కోసం దోశ వేసి నూనెకి బదులుగా నెయ్యి వేసుకొని కొంచెం కారం, అలాగే ఉప్పు వేసుకొని 2 వైపులా మంచిగా ఇలా తిప్పుకోవాలి. ఈ విధంగా నెయ్యి ఫ్లేవర్తో టేస్టీగా ఉండే గీ కారం దోశ రెడీ. చివరగా ఎగ్ దోశ కోసం 1 చిన్న గిన్నెలో ఎగ్ పగలగొట్టి అందులోకి కొంచెం ఉప్పు, కారం, అల్లం, ధనియా పొడి వేసి కలుపుకొని
ఈ విధంగా దోశ పైన వేసుకొని రెండు వైపులా తిప్పుకోవాలి. ఈ రెండింటి కలయికలతో ఎంతో అద్భుతమైన ఎగ్ దోశ రెడీ. ఈ దోశలను మనం పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తినవచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని